'చెతాపచ్చ' 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తెలుగులో గూడా రిలీజ్ అయ్యి ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో గూడా స్ట్రీమ్ అవుతుంది. కొంచెం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 'చెతాపచ్చ' అనే మూవీని చూసిన తర్వాత నాకైతే ఈ రెజ్లింగ్ ఫైట్స్ ఉన్న ప్రతి ఫైట్ సినిమాలో అంటే ఓవరాల్ మూవీలో ఒక 40 మినిట్స్ యాక్షన్ ఫిల్మ్స్‌ని ఇష్టపడే వరకు నచ్చుతుంది ఆ 40 మినిట్స్. మిగతా సినిమా మాత్రం నాకైతే ఒక్క సీన్ గూడా అంత ఎంగేజింగ్‌గా గాని, ఎక్సైటింగ్‌గా గాని అనిపించలేదు. బాగా స్లో ఫీల్స్ అండి. నాకైతే ఓన్లీ యాక్షన్ పార్ట్ నచ్చింది. మిగతా టాకీ పార్ట్ అంతా అంతేం అనిపించలే. ఇంటర్వల్‌కి 20 మినిట్స్ ముందు ఫైట్స్ స్టార్ట్ అవుతాయి రెజ్లింగ్‌వి. అప్పటి వరకు చూపించే చైల్డ్‌హుడ్ స్టోరీ గాని, ఫ్లాష్ బ్యాక్ గాని, అసలు ఒక్క సీన్ గూడా నాకు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించలే. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా లాగ్ మోడ్‌లోకి వెళ్ళి, మళ్ళీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ బావున్నాయి డెడికేటెడ్‌గా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, వాటర్ బాయ్స్‌గా పిలువబడే ముగ్గురు అన్నదమ్ములు షబో, వెట్రి మరియు థామస్. వీళ్ళలో ఇద్దరు కలిసి ఫ్రైడే ఫైట్ నైట్ అనే డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్‌స్పైర్డ్ అండర్‌గ్రౌండ్ రెజ్లింగ్‌ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ముగ్గురు హీరోల్లో మంచి డెడికేషన్ చూపించారు. సిక్స్ ప్యాక్‌లు మెయింటైన్ చేసి ఫిట్‌గా ఉన్నారు. వీళ్ళ ఫిజికల్ అపియరెన్స్ వల్లనే యాక్షన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా చూడొచ్చు అంటే వీళ్ళ వల్లనే. ఇంటర్వల్ ముందొచ్చే 20 మినిట్స్ రెజ్లింగ్ రింగ్‌లోని ఫైట్స్, ప్రీ క్లైమాక్స్‌లోని రోషన్ మాథ్యూ గారితో ఫైట్స్ 2 అదిరిపోతాయి. ఆ టైంలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పీక్ లెవెల్‌లో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాయి. అండ్ లాస్ట్‌లో ఒక స్టార్ యాక్టర్ క్యామియో గూడా ఉంది. సో, అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఒక మంచి ప్లాట్ ఉంది సినిమాలో. మంచిగా చాలా మంచి ప్లాట్ ఉంది. కానీ చాలా లిమిట్ చేసేసారు. ఫుల్ పొటెన్షియల్‌ని అసలు యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. ఇక ఫైట్స్ మినహా కూతురు ఎమోషన్ గాని, ఒకడు చేసిన తప్పు వల్ల ఒకడు జైల్‌లో ఉండడం గాని, అసలు ఎమోషనల్ కనెక్షన్‌నే ఎక్కడా ఫీల్ అవ్వలేదు నేను. ఏదో పేరుకే ఒక రీజన్ ఉండాలన్నట్టే ప్రెజెంట్ చేశారు. ఈవెన్ సినిమా మొదలయ్యే చైల్డ్‌హుడ్ స్టోరీ కూడా అసలు ఇంపాక్ట్‌నే లేదు. ఇక ప్రొసీడింగ్స్ కూడా చాలా బోరింగ్‌గా ఉన్నాయి. మొదటి అరగంట మహా సోదనే చెప్పాలి. ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్ది అసలు స్టోరీ ఏంటి అన్నట్టుగా. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సింపుల్‌గా చెప్తే ఫైట్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయి రెజ్లింగ్‌వి. కానీ అవి కూడా రూల్స్, లాజిక్స్ వదిలేసి చూడాలి. ఇక కామెడీ చాలా మినిమమ్. మంచి ప్లాట్ ఉంది కానీ పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఎమోషనల్ కనెక్ట్ లేదు. చాలా సీన్స్ బోరింగ్‌గానే వెళ్ళాయి నాకైతే. సో, ఓన్లీ ఫర్ రెజ్లింగ్ సీన్స్ అని చెప్తా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.